అయ్యో సార్. నువ్వు ఉండు వసుంధరా. సార్ అయ్యో సార్, ఇలా ఎవరైనా చూస్తే నన్ను తిడతారు సార్. మీ చేతుల మీదకి ఈ పనులన్నీ చేయడం కరెక్ట్ కాదు సార్. ఇలా మన గదిలోకి ఎవరైనా చాటుగా చూడాలని ప్రయత్నిస్తే వాళ్ళ కళ్ళు పీకేస్తాను వసుంధరా. వసు, వంశీ అన్నిటికీ తెగించాడు. ఇంకా నీ మనసులో వంశీ ఇలా చేస్తే బాగుండు అనే కోరికని ఎందుకు దాచుకుంటావు? వసుంధరా, అతయ్య నువ్వేంటి ఇక్కడ? మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూడగానే మీరేంటిలాగా అని నేను ఎప్పుడైనా అడిగానా వంశీ? అడిగే హక్కు నీకు లేదత్తయ్య. ఇలాంటి దారుణాలు చూసే శక్తి కూడా నాకు లేదల్లుడు. షటప్ అతయ్య. మా విషయంలో జోక్యం చేసుకోవద్దని నీకెన్నోసార్లు చెప్పాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నేను సహించను. వెళ్ళిపో అత్తయ్య. వెళ్ళిపోతాను వంశీ. ఆ వసుంధర నిన్నెంతలా మార్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు నీకు ఇవేం తెలీదు. దీన్నే కొంగు కట్టేసుకోవడం అంటారు. వసుంధర గొప్పదనం అర్థం చేసుకోలేరు. మీ వల్ల కాదత్తయ్య. వెళ్ళిపోండి. వెళ్ళండి అత్తయ్య. వాళ్ళ మాటలేం పట్టించుకోకు వసుంధరా. నువ్వు ఆవిరి పట్టుకో. ఐరేంద్రి మేడం అన్న దాంట్లో కూడా నిజముంది కదా సార్. నాకు మాత్రం అత్తయ్య మాట్లాడింది వాస్తవం అనిపించలేదు వసుంధరా. నువ్వు ఆవిరి పట్టుకో. ఇంకోసారి వసు. అమ్మో, నా వల్ల కావట్లేదు సార్. నాకు ఊపిరాడట్లేదు. ఇలా చేస్తేనే జలుబు తగ్గుతుంది. ఇంకోసారి ఆవిరి పట్టుకో. మళ్ళీ మా అత్తయ్య వచ్చినట్టుంది. నేను వెళ్ళి చూస్తాను. సారీ వంశీ సార్, లేట్ అయినందుకు కోపంగా ఉన్నారా? అయ్యో అదేం లేదు డాక్టర్ గారు. ఇంతసేపు మా అత్తయ్య విసిగిస్తుంటే తనే వచ్చిందేమో అనుకున్నాను. రండి డాక్టర్. అయ్యో, డాక్టర్ని పిలిపించారా? అవును మేడం, అర్జెంటుగానే రమ్మన్నారు. నేనే కొంచెం లేట్ చేశాను. పర్లేదు డాక్టర్, ఒకసారి తనని చెక్ చేయండి. ఓకే. వంశీ సార్, వసుంధర గారికి టాబ్లెట్స్ ఇచ్చారా? ఇచ్చాను డాక్టర్. వసుంధరకి టాబ్లెట్స్ ఇచ్చి మంచి పని చేశారు. కానీ వసుంధర రాత్రంతా చల్లో ఉన్నట్టుంది. అందుకే బాగా కోల్డ్ అయింది. ఈ మెడిసిన్స్ వసుంధరకి ఇవ్వండి. వెంటనే తగ్గిపోతుంది. ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు బయట వెయిట్ చేయండి, నేను వస్తాను. అలాగే వంశీ గారు.
వంశీ వసుంధరకి జస్ట్ జలుబు చేయగానే డాక్టర్ని పిలిపించాడు. అక్కడ నా బేబీ పాలల్లో మిరియాలు వేసుకుని తాగుతుందేమో. ఇలాగే కూర్చుంటే కడుపు నొప్పి వస్తుంది కానీ ఎవ్వరికి ఏం ఒరగదు. ఈ విషయాన్ని వెంటనే అమ్మతో చెప్పాలి. వాళ్ళిద్దరిని విడదీయాలి. దొంగ సచ్చినోడా. మురళి గారు వచ్చే వరకు మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు. మోకాళ్ళ మీదే కూర్చో, లేదంటే లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. మీకు దండం పెడతాను మేడం. మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బులు మా అమ్మకి చెప్పి మీకు ఇప్పిస్తాను. నన్ను ఈ పనిష్మెంట్ నుంచి తప్పించండి ప్లీజ్ ప్లీజ్. డ్యూటీ సరిగ్గా చేయలేదని మా ఆయన్నే నేను వదిలేశాను. అలాంటిది ఆడవాళ్లకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే ఇలాంటి అమ్మాయిని సరైన దారిలో పెట్టడానికి మా ఇన్స్పెక్టర్ నాకు ఇక్కడ డ్యూటీ వేశారు. అలాంటిది నేనెందుకు తప్పు చేస్తాను? హలో బంగారం. ఏమండి కానిస్టేబుల్ గారు, నా బంగారం ఏముంటుంది? తనలో ఏమైనా మార్పు వచ్చిందా? డబ్బులిచ్చి మమ్మల్ని కొనాలనుకుంటుంది మురళి. ఆ? నన్ను ఈ పనిష్మెంట్ నుంచి తప్పించమని అడుగుతుంది. అవ్వో, అయ్యో, ఏంటి బంగారం ఇది? మంచిగా మారతావు అనుకుంటే మనీ ఆఫర్ చేస్తావా? అది కూడా పోలీసులకి, అంటే లంచం. అయ్యో బాబోయ్, ఎంత తప్పు. అమ్మో కానిస్టేబుల్ గారు, ఎందుకో పనిష్మెంట్ సరిగ్గా పనిచేయలేదనుకుంటా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నయ్య, పనిష్మెంట్ సరిపోలేదనుకుంటా, ఇంకా ఎక్కువసేపు ఇవ్వాలనుకుంటా. అయ్యుండొచ్చు మధురా. ఓకే, పెంచుదాం. కానిస్టేబుల్ గారు, ఇలాగే ఒక 4-5 గంటలు ఇలాగే కంటిన్యూ చేద్దాం. ఆ తర్వాత సెట్ అయిపోతుంది. నక్షత్ర తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను, ఎందుకంటే పాపం మీకు లంచం ఆఫర్ చేసింది కదా. ఐఎమ్ సారీ అండి. నక్షత్ర, నువ్వు మాత్రం ఇలాగే ఒక 4-5 గంటలు సరిపోతుంది కదా. 4-5 గంటలు కంటిన్యూ అయిపో. మురళి, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ఇలాగే ఇంకాసేపు ఉంటే నేను చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వు ఇలా ఉంటే, నా భార్య ఇలా ఉంటే నాకెంత కష్టంగా ఉంటుంది. కాకపోతే నీకు మీ అమ్మ ఆలోచనలు ఆ తిక్క తగ్గి నువ్వు సరైన మనిషిలాగా పిచ్చి లేకుండా ప్రవర్తించాలని ఇలా పనిష్మెంట్ ఇచ్చాం. అంటే మరి అమ్మ లాంటి అత్తగారి మీద చెయ్యెత్తి సారీ చెప్పాలని నీకు ఇంకా అనిపించట్లేదు అంటే నీ బ్రెయిన్ ఇంకా సెట్ కాలేదన్నమాట. నరాలు కొంచెం సెట్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. వదిలేయండి, వస్తాను. పద. ఓకే, సారీ కదా, నేను చెప్తాను. సారీ, నన్ను క్షమించు. ఏంటి బంగారం ఇది? చెయ్యము మా అమ్మ మీదకెత్తి సారీ నాకు చెప్పడం ఏంటి? సారీ చెప్పాలనుకుంటే అమ్మకి చెప్పు. సరే, అత్తయ్యకి సారీ చెప్తాను. ముందు నన్ను ఇక్కడి నుంచి లేపండి ప్లీజ్. కానిస్టేబుల్ గారు, కొంచెం సెట్ అయిపోయినట్టుంది. ప్రస్తుతానికి ఈ పనిష్మెంట్ ఆపుదాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ చేయొచ్చు కదా. పాపం లేపుదాం, కొద్దిగా సారీ చెప్తుందంట. ఈసారికి లేపుదామండి. జాగ్రత్త, బాగా నొప్పేసిందా? మధుర, నేను నడవలేకపోతున్నాను. కొంచెం బెడ్రూమ్ దాకా తీసుకెళ్ళవా? డ్రెస్ తీసుకుంటాను. అయ్యో వదినా, ఖచ్చితంగా తీసుకెళ్తాను. అంతకంటే ముందు ఇల్లంతా ఒకసారి సర్దితే కరెక్టే. నాకు చిన్నప్పుడు ఏం నేర్పించారంటే, ఎవరన్నా ఏదైనా పాడు చేస్తే వాళ్ళే దాన్ని బాగు చేయాలని నేర్పించారు బంగారం. కాబట్టి మరి ఇవన్నీ నువ్వే చేసావు కాబట్టి ఈ ఒక్కసారికి నువ్వే సర్దయ్యే. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ తీయాలా? నువ్వే మరి చేసింది నువ్వే కదా, సర్దేసయ్యే. కొంచెం ఓపిక తెచ్చుకుని ఇవన్నీ సర్దేసే, లేదంటే లాఠీలు చూడు ఎలా ఉన్నాయో. సర్దేసే బంగారం. తొందరగా సర్దు బంగారం. సర్దుతున్నాను కదా. దా బంగారం, దా నెమ్మదిగా దా బంగారం. సరే, నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటాను. అనయ్య, వారం పాటు ఇంట్లో పని మొత్తం వదినే చేయాలని ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. రూల్ ప్రకారం అంతే మురళి, లేదంటే ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి మాకు మాట వస్తుంది. నక్షత్ర, మరి
2 రోజులుగా చాలా పనులు మిగిలిపోయాయి. అది కాక బాత్రూమ్ క్లీన్ చేయాలి, బట్టలు ఉతకాలి, అమ్మకి ఒంట్లో బాగాలేదు. ఇవన్నీ నక్షత్ర అంటే పాపం నక్షత్ర చేయలేదేమో మరి. నక్షత్ర, ఈసారి నీకు కన్సెషన్ ఇస్తున్నానే. ఏమండి ప్లీజే, బాత్రూమ్ క్లీన్ చేస్తావా, బట్టలు ఉతుకుతావా? అనియా, బాత్రూమ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందేమో. చిచి, బాత్రూమ్ ఏంటి స్మెల్ చేయలేదు. బట్టలు ఉతుకుతుంది ఖచ్చితంగా. నేనే పని చేయను. నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నేను ఈ పనులు చేయడం ఏంటి? ఏయ్, ఏంటి అరుస్తున్నావు? మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టమంటావా? మేడం, చెప్పు, పని చేస్తావా, మోకాళ్ళ మీద కూర్చుంటావా? సరే చేస్తాను మేడం. వదినా, బట్టలు ఉతుకుతావా, బాత్రూమ్లు కడుగుతావా? ఇప్పుడు బాత్రూమ్ కడగడం కన్నా బట్టలు ఉతకడమే బెటర్ అనుకుంటా. చెప్పు వదినా, ఏం చేస్తావు? నేను బట్టలు ఉతుకుతాను. నేను చెప్పానా బట్టలు ఉతుకుతుందని? నాకు తెలుసు. ఎందుకంటే బట్టలు ఉతికేటప్పుడు ఆ బట్టలే టప్పా టప్పా అని కుట్టేటప్పుడల్లా నన్నే పట్టుకొని టప్పా టప్పా అని కుట్టినట్టుగా ఫీల్ అవటం కోసం అలా చేస్తానంది కదా. అదేం లేదు, ఈ రెండిట్లో నాకు అదే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అందుకే అదే ఒప్పుకున్నాను. నేను వెళ్ళి ఉతుకుతాను. చాలా ఉన్నాయి, జాగ్రత్త. వెళ్ళు. కానిస్టేబుల్ గారు, మీరు బయట వెయిట్ చేయండి, అవసరమైతే పిలుస్తాను. అలాగే. వెళ్ళండి. పద. రే మురళి, నా చేత ఈ బట్టలు ఉతికించాలని చూస్తావా? దీని వల్ల ఇంకా ఇంకా నాలో పగ రెట్టింపు అవుతుందిరా. ముందుగా ఈ బకెట్లో సర్ఫ్ వేయాలనుకుంటా. అయినా ఇందులో కూడా సర్ఫ్ వేయడం ఎందుకు? ఏదైనా లిక్విడ్ వేస్తే మనకి కంఫర్ట్గా ఉంటుంది కదా. ఈ పనులన్నీ చేస్తుంటే నాలో ఉక్రోషం ఇంకా చచ్చిపోయేలా ఉంది. ఈ పనులు చేయడం కన్నా తెగించి పారిపోవడం మంచిది. ఇది ఎలాగో దొడ్డిదారిలాగే ఉంది. ఇటు నుంచి పారిపోవడమే బెటర్ ఏమో. ఏంటి నక్షత్ర, మళ్ళీ ఇక్కడ నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఈ విషయం గాని మా ఇన్స్పెక్టర్ గారికి చెప్తే నీకింకా పనిష్మెంట్ ఇస్తారు. వెళ్ళి బట్టలు ఉతుకుపో. సరే, మీరు వెళ్ళండి. ముందు నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకు. ఆ మురళీగాడు కుట్ర చేశాడు. వాడి చేతులు పడిపోను. ఆ మత్తు మందు వల్ల నేను ఇన్ని కష్టాలు పడతానని అనుకోలేదు. మమ్మీ మమ్మీ, మంట మంట! ఏమైంది? ఏమైందో చూడు. మంట మంట! అదిగో దానివల్ల మంట మంట! ఏమైంది బంగారం? అన్నయ్య, వదిన డిటర్జెంట్ అనుకుని యాసిడ్ పోసేసింది. అయ్యో, వెంటనే ఆయింట్మెంట్ తీసురా. వెళ్ళు వెళ్ళు. నువ్వు కూర్చో బంగారం, కూర్చో. తొందరగా రా, తొందరగా. నక్షత్ర, ఏంటిది? ఇన్ని కష్టాలు నీకెందుకు చెప్పు? మీ అమ్మ కోసం అనవసరంగా చేతులు కాల్చుకుంటున్నావు. బేసిక్గా నువ్వు మంచిదానివి నక్షత్ర. మీ అమ్మ మాటల్ని వినే ఇలా చెడుదారిలో చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తున్నావు. నా మాట విని మీ అమ్మ మాటలు పట్టించుకోకు నక్షత్ర.
నక్షత్ర, వంశీ వసుంధరలు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఉండని నక్షత్ర, వాళ్ళెంత గాఢంగా ప్రేమించుకున్నారో నీకు నాకు బాగా తెలుసు. నా మాట విను. అన్నయ్య, మనం ఏమైనా తప్పు చేస్తున్నావా? తప్పు సరిదిద్దుతున్నానమ్మా. మీ వదిన మంచిదేనమ్మా, కానీ తనకా విషయం తెలీదు. మనం అనుకున్న పని ఏదన్నా జరగాలి అంటే సామ దాన భేద దండోపాయాల్లో ఏదో ఒకటి ఉపయోగించాలి. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను. చూద్దాం, త్వరలోనే మీ వదిన మంచిగా మారి మనలో కలిసిపోవాలి. ఆ నమ్మకం నాకుంది. అంటే మీరు చెప్తున్నది నిజమేనా? వంశీయే కావాలని ఫోటోలు మార్ఫింగ్ చేయించి న్యూస్ పేపర్లో వేయించాడా? అవునమ్మా, తనే చెప్పాడు. మా ఎడిటర్ కూడా చెప్పాడమ్మా. నిజమేనమ్మా. సరే, మీరుండండి, నేను మళ్ళీ చేస్తాను. వంశీ, అందరినీ అమాయకుల్ని చేయాలనుకున్నావు కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. అమ్మా, నువ్విక్కడ తీరిగ్గా న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నావా? అక్కడ జరగాల్సిన ఘోరాలన్నీ జరిగిపోతున్నాయి. ఏం జరిగింది ఐరేంద్రి? నా నోటితో నేను చెప్పలేనమ్మా. వసుంధరకి వంశీ సేవలు చేస్తుంటే నా కళ్ళు పేలిపోతున్నాయి. అక్కడ నా కూతురు నిప్పుల పొయ్యి మీద వంట చేస్తుంటే ఇక్కడ నీ మనవడు ఆ నీతి మాలిన వసుంధరకి సేవ చేస్తున్నాడు. వెళ్ళి వంశీని ఆపమ్మా. ఐరేంద్రి, నిన్న రాత్రి శోభనాన్ని నువ్వు ఆపావనుకుంటున్నావా, నీ కూతురు ఆపిందనుకుంటున్నావా? మా వల్ల కొంత నష్టం జరిగినా ఆ జోగేంద్ర గాడు మొత్తానికి చెడగొట్టేశాడు కదమ్మా. దాంతో ఫిక్స్ అయిపోకు. లోతుగా చూడాలనుకుంటే భయంతో కొట్టు మిట్టాడిపోతావు. ఏంటమ్మా నువ్వంటుంది? అవును, రాత్రి శోభనం నుంచి తప్పించుకోవాలని వసుంధర అనుకుంటే ఆ తప్పు తన మీద పడకూడదని వంశీ అనుకున్నాడు. అందరూ వంశీని దూషించాలని అర్ధరాత్రి బయటకు వెళ్ళిపోయి తెల్లవారేదాకా ఒక స్టార్ హోటల్లో ఉన్నాడు. తాకి పడిపోయినట్లుగా న్యూస్ పేపర్లో మార్ఫింగ్ చేసి తను దిగజారిపోయి మనల్ని వెర్రివాళ్ళం చేశాడు. ఏంటమ్మా నువ్వంటుంది? ఇదంతా చేసింది వసుంధర మీద ప్రేమతోనే? ఇది ప్రేమ కాదు ఐరేంద్రి. వంశీకి వసుంధర అంటే ప్రాణం. దాని మీద నింద పడకూడదని న్యూస్ ఛానల్ వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చి న్యూస్ పేపర్ ఎడిషన్ని మార్చాడు. మనం అందరం నమ్మేలా నిజాన్ని మార్చాడు. నువ్వు చెప్పేది వింటుంటే ఆ వసుంధర మీద ప్రేమతో ఒళ్ళు హోనం చేసుకుని వంశీ పనులు ఎంత శ్రద్ధగా చేసుంటాడో కదమ్మా. వాళ్ళని దూరం చేయాలంటే వసుంధరని కొట్టినా వంశీకి దెబ్బ తగులుతుంది. వాళ్ళని దూరం చేయాలంటే మనం కూడా మోసం చేయాలి. అంటే రాత్రి వసుంధర బయటికెళ్లిన విషయం వంశీకి తెలీదంటావా అమ్మా? తెలీదైరేంద్రి. మనం చెయ్యబోతున్న మోసం కూడా అదే. అమ్మా, నువ్వు వంశీని మోసం చేస్తావా? మోసం కాదైరేంద్రి. వసుంధర రాత్రి జోగేంద్రని కలిసింది. ఆ నిజాన్ని వంశీకి తెలిసేలా చేస్తున్నాం. ఇప్పటికైనా ఆ నిజాన్ని వంశీ నమ్ముతాడో వసుంధరని అసహించుకుని వెళ్ళిపోతాడో చూద్దాం. అదేంటమ్మా అంత డౌట్గా 2 ఆప్షన్స్ చెప్తున్నావు? నువ్వు వెళ్ళి జోగేంద్రకి ఈ విషయాన్ని చెప్పు. 3వ ఆప్షన్ కింద నేను కూడా ఒక మార్ఫింగ్ చేయబోతున్నాను. అలాగేనమ్మా, నేను వెళ్ళి చేయాల్సింది చేస్తాను.
ఏమండి ఏమైంది? ఏంటి చేతికి గాయమేంటి? ఏం లేదులే అప్పు, ఇందాక వేడినీళ్ళు కాస్తుంటే ఏమరపాటుతో వేలు కాలింది. ఏం కాదులే. అయినా మీరు వంటగదిలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందండి? ఇంట్లో పనివాళ్ళు లేరా? శంకరం, రే శంకరం! అప్పు, అందుకే నేను ఈ విషయం నీకు చెప్పలేదు. ఏమిటండి మీరు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేరు, అలాంటిది ఇంత మంటను భరిస్తున్నారా? చిన్నప్పటి నుంచి గుండెల్లో రగులుతున్న మంటనే భరిస్తున్నాను. ఈ మంటని భరించలేనా? నాకు తెలుసండి. వసుంధర రాత్రి మీ గది నుంచి బయటకు వెళ్ళిపోయిందని, మీకు తెలిసిన నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని మీరే తాగొచ్చి ఆ తప్పుని మీ మీద వేసుకున్నారు. మీ మంచి మనసు గురించి నాకు తెలుసండి. అందుకేగా విలువలేని వసుంధరని పెళ్లి చేసుకున్నారు.